వేసవి ప్రారంభంలోనే గుంటూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగరవాసులకు నీటి అవసరాలకు లభ్యతకు పొంతనలేదు. తాగునీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో 2011లో శంకుస్థాపన చేసిన సమగ్ర రక్షిత నీటి పథకం నిర్మాణం ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. పక్కనే కృష్ణానది ఉన్నా గుంటూరులో తాగునీటికి ఎప్పుడూ కరవే. అంతకుముందు నగర జనాభా 8 లక్షలకు పైగా ఉండగా రాజధాని ప్రాంతంగా మారాక 10 లక్షల వరకు పెరిగింది. నగర ప్రజల అవసరాలకు రోజుకు 130 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా ప్రస్తుతం 90 మిలియన్ లీటర్లే అందించగలుగుతున్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో వేళలో విడతల వారీగా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు అర్ధరాత్రి సమయాల్లో సరఫరా చేస్తుండడం వల్ల మహిళలు నిద్రమానుకుని ఎదురుచూడాల్సి వస్తోంది. శివారు కాలనీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. బిందెడు నీళ్ల కోసం నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి అరకొరే. ఇప్పుడే ఇలా ఉంటే నడివేసవిలో పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ఇస్తాను, ఉదయం ఇస్తాము, సాయంత్రం ఇస్తా అంటారు. ఉదయం కొంతమందికి ఇస్తారు, సాయంత్రం కొంతమందికి ఇస్తామంటారు. కానీ ఏ టైము ఎవరికి అందుబాటులో లేని టైం అండి. వాటర్ రావట్లేదు సరిగ్గా. 24 గంటలు ఇస్తా అన్నారు, అరగంట సగంట వస్తున్నాయి, ఇంకా ఆపేస్తున్నాయి. లేదు మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఇక వాటర్ ఎప్పుడు మేము కొనుక్కొని వాడుకోవాల్సి వస్తుంది. రమ్ములతో ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే మంచినీటి సమస్యగానే కాకుండా రోజువారీ నీటి సమస్య కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉందండి. గ్రౌండ్ వాటర్ ఎందుకు పనికిరానటువంటి సాల్ట్ వాటర్ టైమింగ్స్ కాదు సార్. దీని కాడ సఖ్యతగా ఉన్నటువంటి కుటుంబాలు దరిదాపు ఘర్షణపూరితమైనటువంటి వాతావరణంలో ఫ్యామిలీస్ నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు అసలు మంచినీళ్ళ ప్రాబ్లం. ఒక్కరోజు పంపులు వస్తే 3 రోజులు సరిగ్గా రావు. ఆ నీళ్ళకి బిందె తిరిగి ఇల్లు తెచ్చుకుంటున్నామండి. ఈ పంపులు చూడకపోతే ఈ పంపులు సరిగ్గా రావట్లేదు. నీళ్ళకి అల్లాడిపోతుంది. ఎండాకాలం వస్తే ఆ ఒక్క బిందె 6 బిందె కూడా అసలు రానే రావు. ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు ఛానల్ ద్వారా నగరానికి తాగునీరు వస్తుంది. గుంటూరు వాహినిగా పిలిచే ఈ పథకం పూర్తి స్థాయిలో అవసరాల్ని తీర్చలేకపోతోంది. డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసముండడం వల్ల ప్రపంచ బ్యాంకు నిధులతో 7 ఏళ్ల కిందట సమగ్ర తాగునీటి పథకాన్ని ప్రతిపాదించారు. 460 కోట్ల వ్యయమయ్యే ఈ పథకానికి 2011లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. విజయవాడ నుంచి పైప్లైన్ల ద్వారా నీటిని తీసుకురావడంతో పాటు గుంటూరులో రిజర్వాయర్లు, ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే నీటిని శుద్ధి చేసే సంపులు నిర్మించడం, కొత్తగా కొన్ని చెరువులు అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. 2015 ఫిబ్రవరి నాటికి పథకం పూర్తి చేయాల్సి ఉంది. గడువులోగా పూర్తి కాకపోవడంతో 2016 ఆగస్టుకు గడువు పెంచారు. అయితే ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఎప్పటిలోగా పూర్తవుతుందో స్పష్టత లేదు. రోజుకు 45 మిలియన్ లీటర్ల నీటిని అందించే ఈ పథకం అందుబాటులోకి వస్తే నగరవాసుల దాహార్తి తీరే అవకాశముంది. మన వాటర్ పైప్ లైన్స్ ఇప్పుడు మనకి 100 MLD వరకు టోటల్ కెపాసిటీ ఉంది యాజ్ ఆన్ టుడే. కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. APMDP ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్లో ఇంకా 45 MLD వచ్చే అవకాశం ఉంది. సో అది వస్తే మన గుంటూరుకి సమ్మర్ టైంలో ఎక్కువ ప్రాబ్లం రాకుండా మనము వాటర్ సప్లై చేసే కూడా అవకాశం ఉంది. సో ఆ పనులు కూడా మనం కొంత త్వరితగతిన పూర్తి చేయగలిగితే దట్ ఇష్యూ విల్ బి ఆల్సో రిజాల్వ్డ్. అవుట్ ఆఫ్ టోటల్ ఒక 15 కొత్త ట్యాంక్స్ కూడా ప్రపోజ్ అయినాయి. 15లో గత నెల కానీ 2 నెలల క్రితం ఒక 10 ట్యాంక్స్ మొదలు కూడా అయింది. ఇంకా ఒక 5-6 ట్యాంక్స్ ఆర్ స్టిల్ టు బి స్టార్టెడ్. నగరపాలక సంస్థ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి తాగునీటి కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని నగరవాసులు కోరుతున్నారు.